దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులు ధరలు, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు బ్యాంకింగ్ రంగ సిబ్బందికి కరువు భత్యం పెంపు రూపంలో ఊరట లభిస్తుంది. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గణాంకాల ఆధారంగా వివిధ రాష్ట్రాలు, రంగాలు ప్రకటించిన డిఏ పెంపులు మరియు బకాయిలు తాజా అప్డేట్స్ పూర్తిగా తెలుసుకుందాం. ఇక రాష్ట్రాల వారీగా డిఏ పెంపు వివరాలు చూద్దాం. ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిఏ పెంచగా దానిని అనుసరిస్తూ పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేయండి. ముందుగా అస్సాం రాష్ట్రం. ఈ రాష్ట్రం ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ మరియు డిఆర్లను 2% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడ మొత్తం కరువు భత్యం 60%కి చేరింది. ఈ నిర్ణయంతో దాదాపు ఆ రాష్ట్రంలో 8 లక్షల మందికి పైగా సిబ్బందికి లబ్ధి పొందనున్నారు. ఇది జూలై 5 నుండి తక్షణమే అమల్లోకి రానుంది. అలాగే బీహార్ రాష్ట్రం. ఈ రాష్ట్రం విభిన్న వేతనాల సంఘాల పరిధిలోని ఉద్యోగులకు ఏకంగా 5% నుంచి 9% వరకు డిఏని పెంచుతూ బీహార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే తమ ఉద్యోగులకు 2% డిఏ పెంచిన ఒడిశా ప్రభుత్వం సదరు పెరిగిన మొత్తాన్ని మే నెల జీతం, పెన్షన్లతో కలిపి అకౌంట్లలో జమ చేసింది. అలాగే పలు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిఏ బకాయిలు క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతమైంది. మహారాష్ట్రలోని 5, 6, 7వ వేతన సంఘాల పరిధిలోని ఉద్యోగులకు గత నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించిన 800 కోట్ల డిఏ బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే పంజాబ్ రాష్ట్రం విషయానికొస్తే 2021 జూలై నుంచి 2024 మార్చి మధ్య కాలానికి సంబంధించిన ఉద్యోగులు, పెన్షనర్లకు బాకీ ఉన్న డిఏ చెల్లింపుల ప్రక్రియను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విషయానికొస్తే పాత డిఏ బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక కర్ణాటకలో మాత్రం రోడ్డు రవాణా సంస్థ కేఎస్ఆర్టీసీ కార్మికుల సంఘాలు జీతాల పెంపుతో పాటు సుమారు 38 నెలల డిఏ బకాయిలను ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కూడా మే, జూన్, జూలై నెలలకు గాను అన్ని స్థాయిల బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు సవరించిన నూతన డిఏ రేట్లను అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా జనవరి, జూలై నెలల నుండి డిఏ పెంపులు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో పాలు, కూరగాయలు, ఇంధన ధరలు ఎగబడటంతో రాబోయే జూలై నెలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో 2-3% అదనపు డిఏ పెంపు ఉంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.